హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఎంగేజ్మెంట్ అయిన రోజునే పెళ్ళికి ముహూర్తం ఖరారు చేశారన్నమాట. అయితే పెళ్ళికి టైం దగ్గరలోనే వచ్చింది. ఎక్కువ రోజులు సమయం లేకపోవడంతో పసుపు దంచే కార్యక్రమం ఎప్పుడు అని అయ్యగారిని అడిగితే అదే రోజు పెట్టుకోమన్నారు. పసుపు దంచడం మొదలు పెడితేనే ఇక పెళ్ళి పనులు ప్రారంభమైనట్టుగా. లగ్నపత్రిక రాసుకున్న రోజే ఆ రోజు చాలా మంచిదని చెప్తే అదే రోజున పసుపు దంచడం చేయడం అయింది. పైగా పెళ్లి ముహూర్తం కూడా దగ్గరలోనే వచ్చిందన్నమాట. ఎక్కువ రోజులు లేవు, అందుకోసమనే అలసిపోయి ఉన్నా సరే ఇక ఈ కార్యక్రమం మొదలు పెడదామనేసి అయితే చేయడం అవుతుంది. పసుపు దంచడం చేస్తేనే పెళ్లి పనులు చేసుకోవచ్చు. మన సాంప్రదాయంలో పెళ్లి పనులు మొదలుపెట్టే ముందు శుభప్రదంగా పసుపును దంచుతారు. ఎలాంటి విఘ్నాలు కలగకూడదని ఆ విఘ్నేశ్వరుని స్మరించుకుంటూ పసుపు దంచే కార్యక్రమం అయితే మొదలుపెట్టాం. పసుపు కొమ్ములను దంచేందుకు ఇట్లాంటి పెద్ద పెద్ద రోకళ్ళను వాడేవారు పూర్వం. అయితే నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో విసురవుతూ ఉండేదన్నమాట. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ విసురవుతులో పెసాలు, కందులు, శనగలు ఇలాగా విసురుకొని వెళ్ళేవాళ్ళు అన్నమాట. చాలా బాగా అనిపించేది. ఒకప్పుడు రోట్లో దంచి విసురవుతులో విసిరి తిప్పినట్లయితే ఉంటే పసుపు మెత్తగా వస్తుండే. వాటిని జల్లెడ పట్టుకున్నట్లయితే ఇంట్లోకి యూజ్ చేసుకునేవాళ్ళు. ఇది ఒక రకంగా ఎక్సర్సైజ్ లాగే అన్నమాట. అంతేకాకుండా ఇంట్లోకి కావాల్సినవి కూడా తయారు చేసుకునేవారు. ఇటు ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా అయ్యేది, అలాగే ఒకే టైంలో ఇంట్లోకి కావాల్సిన పదార్థాలను కూడా తయారు చేసుకున్నట్లుగా ఉండేదన్నమాట. ఇప్పుడైతే గిన్నెలు, మిక్సీలు, గ్రైండర్లు వచ్చేసాయి కదా. ఇక పెద్ద పెద్ద రోళ్ళు, రోకళ్ళు, విసురవుతులు చూద్దామన్నా కనిపిస్తలేవు ఎక్కడ. ఇలాగా పెళ్ళిళ్ళు జరిగే సమయాల్లో మాత్రమే పసుపు దంచే వేడుకల్లో చూస్తున్నాం అన్నమాట. రోలు, రోకలి, విసురవుతూ అనేటివి మంగళకరమైనటువంటివి. వీటిని ముందుగా పసుపు కుంకుమతో అలంకరణలు చేసి పసుపు దంచడం అయితే స్టార్ట్ చేశాము. రోలెత్తలేను, రోకలెత్తలేను, ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను, చెల్లులందరూ కూడి చకచకరారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా, ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా, రమణులంతా వచ్చి రంగావల్లులు దీర్చి రోళ్ళను పూజించి వెల్పులను వేడి, ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి, మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు, మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు, ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి, మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు, మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు.
ఈ పసుపు దంచే కార్యక్రమంతో ఇక పెళ్లి పనులు మొదలైనట్టే. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.